ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. సోమవారం రోజున ఉదయం కాల్వశ్రాంపూర్, సుల్తానాబాద్ మండలాల గ్రామాల్లో పార్లమెంటు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 5 న్యాయ గ్యారంటీలను వివరించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని, అదేవిధంగా వర్షాకాలం పంట నుండి రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని, స్వామినాథన్ కమిటీ రిపోర్టు ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తాం అంటూ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాల్లో ₹1,00,000 వేస్తాం. ఉపాధి హామీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకం క్రింద నిధులు తగ్గించడం తప్ప కనీసం పని దినాలు కూడా పెంచలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాగానే 100 రోజులు ఉన్న ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులు చేస్తాం, రోజువారీ కూలీ 400కు పెంచుతాం అంటూ ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.